ఇప్పటివరకు నేను అందరిని ఒక క్వశ్చన్ అడుగుతుంటే ఇప్పటివరకు మీరు బాధపడ్డ ఏదైనా సిచ్యువేషన్ ఉందా, ఒక్కళ్ళు కూర్చొని ఏడ్చిన రోజు ఉందా అని? ఎందుకంటే మీ జీవితం మొత్తం ఏడ్చిన రోజులే ఉన్నాయి కాబట్టి. నమ్మరు, టిల్ ద ఏజ్ ఆఫ్ 30 ఎవ్రీ డే ఐ క్రైడ్. పడుకుంటున్నా అంటే నిద్రపోతూ నిద్రలో ఏడుస్తూ పడుకునేదాన్ని. 30 తర్వాత కొంచెం కొంచెం తగ్గింది, కానీ దెర్ ఈస్ నో సింగిల్ డే దట్ ఐ డిడ్ంట్ క్రై బిఫోర్. సో నేను అందుకే ఆ క్వశ్చన్ అడగొద్దు అనుకున్నా. సో ఎప్పుడు హ్యాపీగా బాగా ఎంజాయ్ చేసిన వన్ డే ఏదన్నా ఉందా? ఈ గత 6 months నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నా. సో ఇప్పుడు ప్రెసెంట్ అసలు అంటే పెయిన్ ఉంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, వర్క్ లేదు, కానీ హ్యాపీగా ఉన్నా. సో ఎట్లా అది ఎట్లా హ్యాపీగా ఉండడం అనేది మనం తీసుకునే డెసిషన్ అంతే. నో మ్యాటర్ వాట్ ఐ విల్ బీ హ్యాపీ అని మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతామో గేమ్ మారిపోద్ది లైఫ్. ఇప్పుడు బేసిక్గా నాకు హ్యాపీనెస్ నేర్పించింది ఆన్సర్. ఓకే, ఎప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆన్సర్ కూడా చాలా రఫ్ లైఫ్. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఈక్వేషన్స్ ఉండే, చాలా ట్రామాలోంచి వచ్చిన మనిషి తను కూడా. అందుకే నా మీద అంత ఎంపతి చూపించగలిగాడు అనిపిస్తుంది. ఓకే, సో 10 boys ఉండే రూమ్లో వాళ్ళ దగ్గర. నేను హాస్టల్లో పీజీలో ఉన్నప్పుడు నాకు చేయి కట్ చేసుకున్న టైంలో అసలు హెల్త్ బాగాలేక పడిపోతుండే. నేను హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేసినాక డబ్బులు కూడా లేకపోతుండే. డబ్బులు పెట్టుకొని హాస్పిటల్లో జాయిన్ చేసి మరి ఎందుకు చేయాలనిపించిందో కూడా నాకు తెలీదు. తీసుకెళ్ళి 1 week హాస్పిటల్లో ఉంచి సేవలు చేసి తినిపించి, అంటే మాది పెద్ద ఇస్లామోఫోబియా ఫ్యామిలీ, ముస్లిమ్స్ అంటే డేంజర్ ఇట్లా మాట్లాడేటోళ్ళు. అట్లాంటిది నేను అన్సార్ వాళ్ళు పరిచయం అయ్యి, బాయ్స్ రూమ్ అంటే మొత్తం 10 మంది బాయ్స్ ఉంటారు, సిగరెట్లు కొడతారు, మందు తాగుతారు. అందులో నాకు ఎక్కడ పోలో అర్థం కావట్లేదు, నాకు సేఫ్టీ ఫీలింగ్ ఎక్కడ దొరకట్లే, ఎక్కడ పోయడానికి లేదు. నాకు వీళ్ళ దగ్గర సేఫ్టీ అనిపిస్తుందని వెళ్ళి వాళ్ళ రూమ్లో ఉండేదాన్ని. అంటే 1-2 days ఉండి నాకు డిప్రెషన్లో ఉన్నానంటే నువ్వు నడు అని బయటికి తీసుకెళ్తారు. వాళ్ళ దగ్గర నేను సేఫ్ ఫీల్ అయినా. మొత్తం అబ్బాయిలు ముస్లిమ్స్, అంటే ద మోస్ట్ ఫియర్ఫుల్ అన్న ముస్లిమ్స్. వాళ్ళ దగ్గర ధైర్యం నేర్చుకున్నా, నవ్వడం నేర్చుకున్నా. ఎప్పుడు ఏడ్చే మనిషికి నవ్వడం నేర్పించాడు. అందరు 10 మంది అబ్బాయిలు జోకులు వేస్తారు, అల్లరి చేస్తారు. అంటే జీప్ ఓపెన్ టాప్ జీప్ ఉంటుండే, అందరం కలిసి జీప్లో సడన్గా పోదామని డిసైడ్ అవుతాం, ఏడుకో వెళ్ళిపోతాం. వేరే స్టేట్ అన్నా వేరే ఎక్కడ అవుట్డోర్ అన్న వెళ్ళిపోయి నేచర్లో చిల్ అయ్యి జస్ట్ అలా వెళ్ళి అడవిలో వెళ్ళి అందరం ఎవరి ప్లేస్ సపరేట్ అయిపోయి జస్ట్ అలా నేచర్ని వాచ్ చేసుకుంటూ అలా కూర్చొని జస్ట్ వచ్చేస్తాం. జస్ట్ అట్లా స్పెండ్ చేయడానికి వెళ్ళి అట్లా రికవర్ అయినా నేను.